హలో ఆల్, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి వారణాసి. సో రీసెంట్గా నిన్నే మనకి ఇంటర్వ్యూస్ అయితే రావడం జరిగింది. సో ఈసారి నేషనల్ లెవెల్ లేకపోతే ముంబై వాళ్ళు వీళ్ళు చేస్తారనుకున్నాం, బట్ డైరెక్ట్గా హాలీవుడ్ వాళ్ళే ఇంటర్వ్యూస్ అయితే చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ వైడ్ ఎవరైతే ఫిలిం జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళతో టోటల్ టీమ్ ఆఫ్ వారణాసి ఇంటర్వ్యూస్ ఒక 5 to 6 ఇంటర్వ్యూస్ అయితే చేయడం జరిగింది. అది ఆల్రెడీ ఏదైతే వారణాసి లాంచ్ ఈవెంట్ ఉందో ఆ లాంచ్ ఈవెంట్ రోజే నైట్ RFCలోనే ఆ ఇంటర్వ్యూస్ అనేవి చేయడం జరిగింది. బట్ అవి ఇప్పుడు రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మనం ద మెయిన్ అట్రాక్షన్ ఈజ్ 650 crores నెట్ఫ్లిక్స్ డీల్ అనమాట. అసలు ఇది ఏ సినిమాకి జరుగుతుందా, మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో జరగబోతుందా అనేది నాకైతే డౌట్. ఇది ఒక డికేడ్ వరకు గుర్తుండిపోద్ది, హానెస్ట్లీ చెప్తున్నా. ఎందుకంటే 650 కోట్లు ఒక సింగిల్ పార్ట్ సినిమాకి నెట్ఫ్లిక్స్ డీల్ చేసుకుందంటే ఈ సినిమాకి ఇంకెంత పొటెన్షియల్ ఉందని వాళ్ళు ఆలోచించి, అంటే మినిమం ఏ OTT వాళ్ళైనా ఒక సినాప్సిస్ ఆఫ్ ద స్టోరీ కంపల్సరీ వింటారు. సో ఆ సినాప్సిస్ ఆఫ్ ద స్టోరీ వినే ఈ డీల్కి ఏదైనా మూవీకి డీల్స్ అనేవి చేస్తూ ఉంటారు. మనం రీసెంట్గా చూడొచ్చు 150 crores ఫర్ పుష్ప, లేకపోతే 200 crores ఫర్ సలార్. ఇలా మనం చూసాం. కానీ డైరెక్ట్గా 500 కాదు, 450 కాదు, డైరెక్ట్గా 650 crores ఒక సింగిల్ పార్ట్ సినిమాకి వాళ్ళైతే డీల్ చేసుకోవడం జరిగింది విత్ వారణాసి మూవీ టీమ్. అండ్ వారణాసి ఈజ్ అంటే అది మనీ మేకింగ్ అబ్బా. ఆ సినిమా రాజమౌళి గారి సినిమాలు మనం ఒక డీల్స్ లాగే చూడాలి. ఎందుకంటే దే ఆర్ ద ఓన్లీ మనీ మేకింగ్ సినిమా విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద నేషనల్ వైడ్ అని చెప్పుకోవచ్చు, ఇండియన్ వైడ్గా. ఎందుకంటే ఆయన ఒక సినిమా చేస్తున్నారు, ఒక హీరోతో సినిమా చేస్తున్నారంటే పక్క కంటెంట్ ఉందని ప్రతి ఒక్కళ్ళు, నార్త్ కాదు, సౌత్ కాదు, ఈస్ట్ కాదు, వెస్ట్ కాదు, అందరూ ఆయన అటెన్షన్ మీద చూస్తూ ఉంటారు. కాబట్టి సో 650 crores అనేది అసలు చిన్న డీల్ కాదు నిజం చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏదైతే వారణాసి ఇంటర్వ్యూస్లో మనం విన్న థింగ్స్ ఏంటంటే కొన్ని మెయిన్ పాయింట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అందులో మహేష్ బాబు గారు చెప్పిన ఏకైక మేజర్ పాయింట్ ఏంటంటే ఇది ఓన్లీ సింగిల్ పార్ట్, ఇది 2 parts or 3 partsగా డివైడ్ అయితే లేదు. ఇది ఓన్లీ లైక్ RRR ఎలా అయ్యిందో అలాగే ఇది ఓన్లీ సింగిల్ పార్ట్ సినిమా. సో ఆ సింగిల్ పార్ట్ సినిమాలో ద మెయిన్ క్రూషియల్ రోల్ నాదే అని మీరు అనుకుంటున్నారేమో. ద మెయిన్ క్రూషియల్ రోల్ ఈజ్ పృథ్వీరాజ్ సుకుమారన్ అని ఆయన డైరెక్ట్గా చెప్పారు. సో అది విన్న తర్వాత నేనే షాక్ అయ్యాను. ఎందుకంటే రాజమౌళి గారి హీరోల కంటే రాజమౌళి గారి విలన్లకి ఇంకా డెప్త్ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎంత హీరోయిజం, వీళ్ళని ఎంత రాజుల్లాగా చూపిస్తారో, ఎంత ఉన్నతంగా, ఎంత రాజ్యసంగా చూపిస్తారో, విలన్స్ని అంతే డెప్త్కి తీసుకెళ్తారు. సో ఒక్కసారి చాలామంది రీల్స్ కూడా చూస్తూ ఉంటాం మనం సోషల్ మీడియాలో. ఒక్కసారి హీరో వైజ్గా ఆలోచించాం, కానీ మనం ఒక్కసారి రాజమౌళి గారి విలన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తే వాళ్ళది రైటే కదా. కథని ఎంత బ్యాలెన్స్ చేస్తున్నారో, ఎంత క్రూరంగా విలన్స్ని చూపిస్తున్నారో, దాంతోపాటు హీరో సైడ్ని ఎంత ఎస్టాబ్లిష్ చేసి చెప్తున్నారో, ఈ విలన్స్కి కూడా వై విలన్స్ ఆర్ అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచే విలన్ కాదండి. సొసైటీ వైజ్గా తను చూసే ఎక్స్పీరియన్సెస్ వైజ్గానే తను విలన్ అవుతాడు. ఎస్పెషల్లీ మీకు ఒక ఎగ్జాంపుల్, క్లియర్ కట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాహుబలి మనం ప్రభాస్ గారి సైడ్ నుంచి ఆలోచించాం. ఒక్కసారి రానా గారి సైడ్ నుంచి ఆలోచించుంటే ఆ సినిమా మనకు వేరేలా అనిపించేది. అన్నీ తమ్ముడికే, నాకేం లేదు, చిన్నప్పటి నుంచి తమ్ముడినే బాగా చూసుకుంటుంది, అది నన్ను కన్నమ్మ, ఆవిడ మా తమ్ముడేమో పెంచినమ్మ. కానీ ఫేవరిజం అనేది ప్రభాస్కే ఉంది, నాకు లేదని చెప్పి రానా రగిలిపోయే మంట, రానా బాధపడేది మనం రానా సైడ్ నుంచి చూసుంటే బాహుబలి మనకు వేరేలా కనిపించేది కూడా. సో ఈ సినిమా వైజ్గా కూడా వస్తే ఈ సినిమాకి పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది అంటే దీని సినాప్సిస్ మెయిన్గా ఆయనకు వచ్చే కళలు వైజ్గా దీంట్లో ఎస్టాబ్లిష్ చేసే 5 worlds ఏవైతే మనం చూస్తున్నామో, మణికర్ణికా ఘాట్ కానీ, లేకపోతే రాముడిది కానీ, లేకపోతే కింగ్ ఆఫ్ సెరెంగేటి విజువల్స్ అంటే లైక్ మనకి జంగిల్లో ఏదైతే మనకి పులిని సింహాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ మహేష్ బాబు గారిని రిప్రజెంట్ చేశారో అదే టైప్లో ఇంకో వరల్డ్ అయితే ఎస్టాబ్లిష్ అవబోతుంది. దాంతోపాటు ఫ్యూచరిస్టిక్ వరల్డ్ కూడా ఉండబోతుంది. ఇలా ఒక 5 worlds అయితే మనకి డిస్క్రైబ్ చేస్తున్నారు. అందులో ద మెయిన్ ఎస్టాబ్లిషింగ్ ప్లాట్ ఈజ్ మహేష్ బాబు గారు. సో ఈ యొక్క సినాప్సిస్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు విని ఫైనల్గా వాళ్ళే అన్నారంట, మీరేం చెప్పకండి, మేమే చెప్తాం, 650 crores డీల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూస్లో మనకి ఇంకొకటి తెలిసేది ఏంటంటే మహేష్ బాబు గారు ఆల్రెడీ మనకు చెప్పారు, లైక్ నేను స్టార్ హీరో అయ్యింది ఫ్రమ్ పోకిరి.
పోకిరి నుంచే నాకు ఒక స్టార్ ఎస్టాబ్లిష్మెంట్ థింగ్ అనేది వచ్చింది. దాని ముందు వరకు నేను నార్మల్గానే ఫీల్ అయ్యాను. పోకిరి చేసిన తర్వాత నాకు తెలిసింది హౌ షుడ్ బి ఎ స్టార్, యాక్టర్కి హీరోకి డిఫరెన్స్ ఏంటనేది పోకిరి నుంచే తెలిసిందని నేను ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వారణాసి మీద ఇంకొక మేజర్ పాయింట్ మహేష్ బాబు గారు తీసుకున్న పాయింట్ ఏంటంటే, ఇది రిలీజ్ డేట్ ఏదైతే అనౌన్స్ చేస్తారో, అంటే ఇవి రిలీజ్ డేట్ కంటే ముందే ఈ ఇంటర్వ్యూస్ జరిగాయి కాబట్టి రిలీజ్ డేట్ ఏదైతే అనౌన్స్ చేస్తారో దట్ విల్ బీ ద ఫైనల్ రిలీజ్ డేట్ ఆఫ్ వారణాసి. ఏదైతే మనం మొన్న చూసామో 7th April 2027 ఏదైతే మనం చూసామో అదే ద ఫైనల్ ఫిక్స్ డేట్ ఆఫ్ వారణాసి. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా వారణాసి రాబోతుంది. అండ్ మీరు చూసిన వారణాసి గ్లిమ్స్ ఏదైతే ఉందో అది కూడా 12 months పట్టిందంట ఆ 3 minutes గ్లిమ్స్ చేయడానికి. సో ఒక డైరెక్టర్, ఒక ఫిలిం మేకర్ ఒక తన కంటెంట్ ఎంత ఎస్టాబ్లిషింగ్గా ఉండాలని చెప్పేసి చిన్న పాయింట్లో కూడా ఆయన దొరకలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే మహేష్ బాబు గారి ఈ పోస్టర్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ ఉన్నదంతా విఎఫ్ఎక్సే. ఒక కంప్లీట్ బ్లూ స్క్రీన్లో ఇదైతే షూట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఫర్ 6 months ఒక షార్ట్కి. మహేష్ బాబు గారు అలా నంది మీద వెళ్ళే షార్ట్కి 6 months చేశారంట. వాట్ ఎ విజన్. నిజం చెప్పాలంటే పిచ్చోళ్ళు అయిపోయారు. అదే డైలాగ్ ఉంటుంది చూసారా, వాట్ ఎ విజన్, పిచ్చోళ్ళు అయిపోయారు మా టీం అని. అసలు కంప్లీట్గా హూ ఇస్ రాజమౌళి అనే వాళ్ళకి చాలామంది అంటూ ఉంటారు, రాజమౌళి సార్ దొరికేస్తాడు రా అని అన్న వాళ్ళకి ఇదొక చావు దెబ్బ, ఇదొక ఆన్సర్ థింగ్ అనేది నాకైతే అనిపిస్తుంది. సో 650 డీల్ అనేది మీరు ఎలా చూస్తున్నారు? నెట్ఫ్లిక్స్ 650 crores డీల్ పెట్టి చేయడం అవసరమా అనేది మీకు అనిపిస్తుందా, లేదా పర్ఫెక్ట్ డీల్ అనిపిస్తుందా? చాలామంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే 650 కోట్లు ఇవి కోట్లు అనుకుంటున్నారా లేదా చిత్తు కాగితాలు అనుకుంటున్నారా మీరు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అరే అవి డబ్బులు రా, ₹1 కోటి సంపాదించడానికి మేము ఇంత ఆలోచిస్తాం, 650 కోట్లు పెట్టి మీరు ఎలా కొన్నారని నెట్ఫ్లిక్స్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. దీనికి నెట్ఫ్లిక్స్ ఎలా స్పందిస్తుందో మనం అయితే వేచి చూడాలి. సో వారణాసి డీల్ హ్యాస్ బీన్ క్లోజ్ ఫర్ 650 crores అండ్ ఇట్ ఈస్ రిలీజింగ్ ఆన్ April 7. సో ఈ సినిమా గురించి మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఎంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారో కింద అయితే కమెంట్ చేయండి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బై.